మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. నమస్తే మేడం. ఈరోజు ఇక్కడ నిజాం తలాబ్ దగ్గర ఈ చెత్తని అంతా ఏరేసి శుభ్రపరిచే కార్యక్రమంలో ఉన్నారు కదా, మీ పరిచయం చేసుకోండి. మీరు ఈ పనులు ఇలాంటి పనిలో మీరు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు? నా పేరు పద్మజ. అంటే మనము ప్రకృతితో పాటే మన జీవనం ఉండాలి, కానీ మనం ప్రకృతిని చాలా నాశనం చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకు స్వచ్ఛమైన ఆహారం దొరకట్లేదు, స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు, స్వచ్ఛమైన నీళ్ళు దొరకట్లేదు. దానివల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటికి అంతటికీ కారణం ఏంటంటే మనం ఓవర్గా కన్జ్యూమ్ చేస్తున్నాము. మన ఓవర్ గ్రీడ్ వల్ల ప్రకృతిని నాశనం చేసి కన్జంప్షన్కి ఎక్కువ చేస్తున్నాము. కన్జ్యూమ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పడేయాలి తెలియక మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. సో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అది మళ్ళీ భూమి మీదకే చేరుతుంది. ఆ భూమి మీదకి చేరినప్పుడు ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షం ద్వారా ఆ కలుషితమైనది సాయిల్లోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ మనం పండించాలనుకున్న ఫుడ్ అనేది చాలా కల్తీ అవుతుంది, విషపూరితం అవుతుంది. అలాగే నీళ్ళు కూడా అంతే. సో ఇలాంటివి అన్నీ అంటే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కానీ కనీసం మనం ఇప్పుడైనా ఒక అడుగు ముందుకు వేయకపోతే మనం ఇంకెప్పటికీ అడుగేయలేదు. కాబట్టి ఒక చిన్న నా వంతు సహాయం అంటే చీమ ఏమంటే ఉడత సహాయం అంటారు కదా, అలాగే నా సహాయం. నేను మ్యాక్సిమం మా ఇంట్లో కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయను. ఎటైనా బయటకు వెళ్ళినా కూడా చెత్త లేదా పాకెట్లో పెట్టుకుని ఒక కార్లో పెట్టుకుని వచ్చి నా చెత్తబుట్లో పడేసి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి నేను ఇస్తాను. అంటే అంతవరకు నేను చేయగలను. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు మేబీ దాన్ని ఎలా రీసైకిల్ చేయాలో అది అక్కడ నుంచి తీసుకెళ్ళాలి. కానీ మనం ఫస్ట్ చేయాల్సింది ఇది. మొదటి అడుగు మంది. మా పిల్లలు కూడా నేను చెప్తాను, తిన్న ర్యాపర్ కూడా కింద పడేయకూడదు. మా పిల్లలు అది ఫాలో అవుతారు. చాలా అభినందనలు. మీలా సమాజంలో ప్రతి గృహిణి, ప్రతి వ్యక్తి ఆలోచన చేసి తన వంతు బాధ్యత ముందర చేయాలి. అది మీరు ఇస్తున్న సందేశం. మిగతా వాళ్ళ సంగతి తర్వాత నా పని నేను చేస్తాను. అది ఉడత సాయం కాదు, ఏనుగు సాయం. మీ అందరికీ అభినందనలు అండి. మీ పనిలోనే మిగిలిన కదా. నమస్తే. హాయ్ సుమన్, మీ పరిచయం చేసుకుంటారా? ఎస్ సార్, నేను స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి మేము టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము. సో ఇలాంటి ఎన్జిఓస్ కానీ స్టూడెంట్స్ ఏమైనా ఆర్గనైజేషన్ ఫౌండేషన్స్ ఇలా ముందుకు వచ్చామనుకో మేము మా మున్సిపల్ తరపున నుంచి మేము వాళ్ళకి మా సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ కానీ ఏది ఉన్నా కూడా మేము చేసి మేము ఇట్లాంటి క్లీనర్ డ్రైవ్స్ మేము కూడా చాలా వరకు ఇంత ముందు చేసాము నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్. అండ్ వి గాట్ ద క్లీనెస్ట్ సిటీ ఆల్సో. ఇట్లాంటి అంటే మీరు చేసే సహకారం ఏ విషయాల్లో మీ సహకారం వస్తుంది? మాకేంటంటే ఇక్కడ రోడ్ సైడ్ కానీ ఏమన్నా ఈ సిచ్యువేషన్స్ ఏదున్నా కూడా క్లీన్ లేకపోయినా ఏదున్నా కూడా మా ఇమీడియట్ సూపర్వైజర్ కానీ మేము ఆల్రెడీ సిఎస్సి నుంచి మేము ఆన్లైన్స్ నుంచి యాప్స్ నుంచి మేము
Immediate response. ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళు చెప్పారు. లేదంటే లోకల్స్ నుంచి కాల్స్ వచ్చా కూడా మేము సూపర్వైజర్కి ఆ ఏరియా సూపర్వైజర్కి అవని చెప్పి క్లీన్ చేయించేస్తాం. అంతటి మీరు చేస్తుంటారు అంటే ఇప్పుడు ఎవరైనా ఇలా ఫౌండేషన్ చేస్తుంటే ఆ చెత్త అంతా తీసుకెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ అవన్నీ మీరు ప్రత్యేకంగా అరేంజ్ చేస్తాము. మళ్ళీ యాక్చువల్లీ ప్రజెంట్ ఇంకా మేము కూడా గ్లౌజెస్ కానీ ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్స్ కూడా మేము కూడా కొన్ని చేస్తాము. ఆ ఎన్వైరన్మెంట్కి చేపిస్తాము. వాలంటీర్స్తో కూడా మేము కూడా వాలంటీర్స్ కూడా పబ్లిక్ నుంచి కూడా మేము మోటివేట్ చేసి చేపిస్తాము. ఇంకా ఇదంటే ప్రజెంట్ ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చారు వర్కింగ్ డే కాబట్టి మేము అప్పుడప్పుడు కండక్ట్ చేసిన వీకెండ్స్లో మేము వీళ్ళు కొలాబరేట్ విత్ ద రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అట్లాంటి దాంట్లో కొలాబరేట్ అయ్యి పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం చాలా వరకు. ఇలా ఇన్వాల్వ్ చేసిన చాలా స్వచ్ఛత దాంట్లో నుంచి మనకి రీసెంట్లీ 2023లో మనకి సౌత్ ఇండియా దాంట్లో అవార్డు కూడా వచ్చింది మన నిజాంపేట్కి క్లీనెస్ట్ సిటీ అని. లాస్ట్ టైం ఒకసారి 2021లో వచ్చింది, మళ్ళీ ఈసారి 2023లో మనకి నిజాంపేట్కి అవార్డు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సుమన్ ఒక ప్రభుత్వ అధికారి, చాలా యువకుడు అయినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో ఎవరైనా ముందరికి వస్తే ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం అందించాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వము ప్రజలు పౌరులు కలిసి పనిచేస్తేనే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. ఇదంతా ప్రభుత్వం బాధ్యతను వదిలేసి పౌరులందరూ ఇంట్లో హాయిగా పడుకుంటే పనులు జరగవు. అదేవిధంగా పౌరులు ఏదో ఒకటి చేసుకుంటారులే, నా పని నేను చేస్తాను, వారితో పని చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం అనుకున్నా కూడా మనం ముందరికి వెళ్ళలేము. ఇక్కడ మనం సుమన్ లాంటి అధికారి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హక్మే రోటరీ ఫౌండేషన్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒకరితో ఒకటి కలిసి మన ఇరుగు పొరుగు ప్రాంతాలని శుభ్రంగా ఎలా ఉంచుకుంటామన్న ప్రయత్నంలో కలిసి పనిచేయడం చాలా అభినందనీయం. నమస్తే, మీ పేరు పరిచయం చేసుకుంటారా? సురేష్ నా పేరు. మీరేం చేస్తుంటారు మున్సిపల్ కార్పొరేషన్లో? మామూలుగా చెత్తలు ఎత్తుతాం. జాడు కట్టిన చెత్తలు ఎత్తుతాం. మేకల మహేష్ కుమార్ నేను చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ డ్యూటీ చేశాను సార్. అతని పేరు జి నర్సింగ్, ఉండే రాజుగురు కల్పలో. మేకల సురేష్ ఉండే నిజాంపేటలో. ముగ్గురు చేసే మున్సిపల్ వర్కరే. రీసెంట్గా మాకు ఇక్కడ నిజాంపేట 30 వార్డులో ఇక్కడ రీసెంట్ ఏమైనా కానీ ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మా ఇన్ఛార్జ్ సూపర్వైజర్ సంపత్ కుమార్. ఆయనకి ఎక్కడ రెస్పాన్స్ వచ్చినా మాకు ఎనీ టైం కాల్ చేయగానే వెంబడే రెస్పాన్స్ కావాలి. ఒకవేళ రెస్పాన్స్ కాకపోయినా మా ముగ్గుట్లో ఎవరు రెస్పాన్స్ కాకపోయినా మళ్ళీ దాని రియాక్షన్ మా మీద ఉంటుంది. అంటే మీరు రెస్పాండ్ ఏం చేస్తారు? అక్కడ చెత్త శుభ్రం చేసిన మొన్న రీసెంట్గా అండి ఇక్కడ రీసెంట్గా ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ రామలవారి టెంపుల్ అండి అది. అక్కడ రోడ్ మీద కుక్క చనిపోయి 4 days అవుతుంది. ఆ అబ్బాయికి ఎప్పుడు అంత ఆ రోజు మొన్న సండే సార్, సండే రోజు మొత్తం కుక్క ఇట్లున్న కుక్క ఇట్లా అయిపోయింది. ఆ అబ్బాయి మొత్తం తిన్న టిఫిన్ కూడా మొత్తం బయట వార్నింగ్ చేసుకున్నాడు. మాకు ఇంకోటి ఏంటంటే సార్, మా ప్రాబ్లం కూడా చెప్తాం, దాచుకునేది ఏం కాదు. మాకు డ్యూటీలో ఏమైనా అయినా రెస్పాన్స్ అయినా కానీ మాకు పట్టించుకునేది మా ఇన్ఛార్జ్ సూపర్వైజర్ పట్టించుకుంటారు. మా మేడం వాళ్ళకి అందరు పట్టించుకుంటారు కానీ దగ్గరికి రారు. మాకు ఏమైనా రెస్పాన్స్ మా ఇన్ఛార్జ్ సూపర్వైజర్ మీకు కావాల్సిన వాళ్ళని చేస్తారు. ఇలాంటి పనులు, శుభ్రత చేసే పనులు ప్రజలందరూ కలిసి చేస్తున్నారు కదా, అందులో మీ పాత్ర ఏమిటి? అందరూ వస్తే ఇప్పుడు మీరు చేస్తున్నారండి, ఇక్కడ స్వచ్ఛ భారత్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసినట్టు ప్రతి ఒక్క విలేజ్ లో 10 members 20 members అయినా కానీ ఇట్లా స్వచ్ఛ భారత్ చేసినా దానికి మనకు రెస్పాన్స్ ఉంటుంది. మీరు చేసిన దాన్ని బట్టి ఇంకా మాకు ఇంకా ఎక్కువ చేయబుద్ది. మీకు ప్రేరణ వస్తుంది ఇంకా మంచి పని చేద్దాం. ఇప్పుడు ఏ నగరంలో అయినా, పట్టణంలో అయినా, గ్రామంలో అయినా పౌరులు ముందరకు వచ్చి శుభ్రపరచుకుందామంటే దానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పి వారందరూ చెప్తున్నారు. పౌరులుగా మన బాధ్యతను ముందర మనం స్వీకరించాలి. నమస్తే సంపత్, మీ పరిచయం చేసుకుంటారా? నేను శానిటేషన్ ఇన్ఛార్జ్, మన సూపర్వైజర్ని 30 వార్డుకి, ఈ వార్డుకి డివిజన్. ఓకే, ఇప్పుడు ఇలా ప్రజలందరూ కలిసి శుభ్రత కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ నుంచి ఏ సహకారం వస్తుంది? మాకు చాలా హ్యాపీ ఉంటుందండి. ఇట్లా ప్రజలందరూ ఇవన్నీ క్లీన్ చేయడం మాకు చాలా హ్యాపీ ఉంటుంది. చాలామంది రోడ్ల మీద తెలియని వాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు. బట్ మనం తెలిసిన వాళ్ళని చాలా చెప్తూ ఉంటే చెత్త తగ్గియచ్చు. చాలా వరకు ఈ ఏదైతే గ్యార్బేజ్ ఉందో దాన్ని అంతా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. మనం ఇన్స్పిరేషన్గా వాళ్ళకి చెప్తా ఉంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుని ఇలా వాళ్ళ స్థాయిలోనే చెత్తని పరిమితం చేస్తే మొత్తం నగరం శుభ్రంగా ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా హెల్త్ బాగుంటుంది అనమాట. ఈ చెత్త గ్యార్బేజ్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. ఆ దోమలు రావడం, ఆ స్మెల్ రావడం, అంతా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లా అవన్నీ కూడా మనం తగ్గించవచ్చు. ఎక్కడ చెత్తని పరిమితం చేస్తే అంత ఆరోగ్యం, అది మీరు చెప్తున్నది. ఇప్పుడు
వ్యక్తిగతంగా మీకు ఏమైనా జ్వరం రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతాయి ఇంత చెత్తలో? మాక్సిమం అదేంది సేఫ్టీ వాడతాము. ఇక ఏదన్నా ఎక్కువ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. బట్ ఇక అలవాటు అయిపోయింది, అడ్జస్ట్ చేసుకుంటూ. వీళ్ళు లీవ్ పెట్టారంటే ఆ గార్బేజ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక పర్సన్ చూసుకుంటే ఇంకా 100 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయనకైతే హెల్త్ అసలు బాగోదు, అయినా సరే అడ్జస్ట్ చేసి వస్తూ ఉంటాడు. నేను రాకపోతే వర్క్ ఆగిపోతుంది అని చెప్పేసి చాలా మంది నాకు మస్తు సపోర్ట్ చేస్తారు అనమాట. వచ్చేసి కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు తొందరగా అయినా సరే. ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మేము రెస్పాన్స్ ఇవ్వమన్నట్టు ఉండదు. బాధ్యత వెంటనే ఆయన వరకు ఎక్కడ కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మాది. మా మీద ఆయనకు అంత నమ్మకం ఉంది, ఆయన మీద మాకు నమ్మకం. ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ మెయిన్ రోడ్ల మీద ఏదైనా ఇష్యూ ఉంది అంటే కంపల్సరీ మన మున్సిపల్ ఉంటేనే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ ఉంటుంది. ఏదైనా శానిటేషన్కి సంబంధించింది అప్పుడు మనం చేయలేం. ఈ సిబ్బంది అనే వాళ్ళే ఇంపార్టెంట్. ఎవరికి కాల్ చేసినా నేను కంపల్సరీ వాళ్ళు ఎమ్మటే అటెండ్ అయిపోతారు, అది ఏ టైం అయినా కానీ. చాలా బాగా నగరంలో ఎక్కడ చెత్త పేరుకుపోయినా దుర్గంధం ముక్కు పూసుకుని మనం వెంటనే అక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడదామని వెళ్ళిపోతాం. కానీ ఆ సఫాయి కర్మచారులు ఎంత కష్టపడి దాన్ని శుభ్రం చేస్తారు, దాని మూలంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ రకమైన సమస్యలు వస్తాయని ఒక క్షణం కూడా మనం ఆలోచించము. పౌరులుగా ముందర మనం చేయాల్సింది మన వంతు చెత్తని మనం తగ్గించగలుగుతామా, మన వంతు బాధ్యత ఎక్కడ పడితే అక్కడ చెత్త పోయకుండా ఒక బాధ్యతాయుతంగా ఆ చెత్తని మనము సేకరించి పెడితే మున్సిపల్ కర్మచారులు ఎప్పుడూ వచ్చి మన ఇంటి నుంచి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పేయడం మూలంగా వారికి సమస్య, మొత్తం అందరికీ సమస్య. కార్యకర్తలకు కూడా అనవసరమైన పని. ఎందుకు చెత్త అంతా అలా వేసి మళ్ళీ ఏరుకోవడము? చెత్త శుభ్రంగా ఒకే చోట పెట్టుకుని మున్సిపల్ కార్యకర్తలకు ఇస్తే చాలా పని తగ్గుతుంది కదా. మన నగరం శుభ్రంగా ఉంటుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. పౌరులందరూ ఆలోచించాల్సిన విషయం. మున్సిపల్ కార్యకర్తలు ఎంత శ్రమిస్తున్నా కూడా పౌరులు బాధ్యతారహితంగా ఉన్నప్పుడు ఆ శ్రమకి ఫలితం ఉండదు. ఆ శ్రమకి ఫలితం ఉండాలంటే పౌరులు బాధ్యతగా ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు రామచంద్రుడు. మీ పరిచయం, మీ పేరు చెప్తారా? శోభ, కే శోభ. కే శోభ. మీ పేరు? మీరమ్మ. మీ పేరమ్మా? మీరు? ఓకే శోభ గారు, మీరు ఇలా ఈరోజు ఇక్కడ నగరంలో చిన్నపిల్లలందరూ వచ్చి ఈ చెరువును శుభ్రపరుస్తున్నారు కదా, మీరు సఫాయి కర్మచారిగా ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయం చెప్తారా? మాకు అభిప్రాయం ఏం లేదు సార్, అందరికీ నీట్గా ఉండాలి. మేము పని చేస్తాం, ఏడ వర్క్ చేయమంటే అక్కడ వెళ్తాం, చేస్తాం సార్. మాది ఏం లేదు, అంతే. మీ పని అందరు శుభ్రం చేస్తూ ఉండడం అంతా. ఎక్కడ వర్క్ చేయమంటే ఆడ చేస్తాం. ఇప్పుడు నగరంలో చిన్నపిల్లలందరూ వచ్చి చేస్తున్నారుగా, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎందుకు వచ్చారనిపిస్తుందా, మంచిగా అనిపిస్తుందా? చేయడం అంటే ఇబ్బంది ఏం లేదు సార్. మేము చేసే పని వాళ్ళు చేస్తున్నారంటే కొంచెం ఇబ్బందే కదా. వాళ్ళకి ఇబ్బందా, మీకు ఇబ్బందా? వాళ్ళకి ఇబ్బంది. మరి కానీ వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తున్నారు? ఇబ్బంది అయినా కూడా ఎందుకు వచ్చి చేస్తున్నారు? అంటే పని నీట్గా ఉండాలి, ఎక్కడ ఏది రావద్దు అట్లా అని వాళ్ళు మాతో పాటు వచ్చి చేస్తున్నారు సార్. మంచిదేనా అలా చేయడం? మంచిదే సార్, మాకు హెల్ప్ చేసినట్టు. మీకు హెల్ప్ చేస్తున్నట్టే. మీ పనిని వాళ్ళు కొంచెం తగ్గించారు. కష్టమైనా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇలా చెత్త రోడ్డు మీద అందరూ విచ్చలవిడిగా చెత్త పారేస్తుంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళకి ఏమైనా సందేశం చెప్పినా చేయనరు సార్. ఎంత చెప్పినా వినరు. ఈ చెవితో ఇంటారు, ఈ చెవితో వదిలేస్తారు. ఏముంది, పోత బండి మీద ఇసిరేసి పోతున్నారు. ఏం చేస్తాం సార్ మేము మాత్రం? అందరూ చదువుకున్న వాళ్ళే అంతా. ఇంకా తెలివి ఉన్న వాళ్ళే అట్లేస్తే, తెలివి లేని వాళ్ళు మేము ఎట్లా చేస్తాం సార్? అన్నిటికీ వచ్చినా పంది చచ్చినా ఏదైనా చేతుల నుంచి తీయాలి, ఎత్తాలి, పొయ్యాలి, ఏం చేస్తాం? శోభ గారు మనందరికీ చాలా మంచి సందేశం ఇచ్చారు. ఎంతో తెలివి ఉన్న వాళ్ళే శుభ్రాన్ని పాటించడం లేదు, తెలివి తక్కువ వాళ్ళు ఇంకేం చేస్తారంటున్నారు. నగరంలో చాలా మంది చదువుకున్న వాళ్ళే, పిహెచ్డీలు చేసిన వారు, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు, వేలాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ చెత్త విషయంలో వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఈ చేతులతోటే శుభ్రం చేయాలి, ఎంత పనున్నా చేయాలి, తప్పదు కదా మాకు అని చెప్పి కానీ చేస్తున్నారు. వాళ్ళు ఈ పని ఆనందంగా చేయాలి కదా, చేస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు పిల్లలందరూ కలిసి వాళ్ళ పనిలో భాగస్వాములైనందుకు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. అయితే నగరవాసులుగా మనం గ్రహించాల్సింది ఏంటి? ఇంత చదువుకున్నాము, ఇంత డబ్బులు సంపాదిస్తున్నాము, మన చెత్త బాధ్యతను మనం స్వయంగా స్వీకరించి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోలేమా? ఈ చిన్నపిల్లల్ని చూసి నేర్చుకోండి, శోభ గారు లాంటి సఫాయి కార్యకర్తలను చూసి నేర్చుకోండి. When good things happen, they don't automatically happen. Many people should support those good initiatives and nurture them. Now we are actually standing with the Rotary Club representative on this particular initiative. Let us hear from her. Can you introduce yourself? Good morning, I'm Resham and I'm volunteering from
Rotary Club of Hyderabad Centennial and District Road of 3150. And today I am here because I wanted to volunteer and help everyone. And Rotary Club ensures that our environment should be clean everywhere. And today I am here in Nizampet, Cheruvu. So what is the support Rotary Club is providing to these young people? So we are providing cap, some snacks, And you are encouraging them to do? and we are encouraging them to do, like we are giving them biscuits and all that. Okay, so if they do every week, you support? Yes, you support yes, them? we will support those. Some other group comes like this from some other colony, you help them also? We will help them out. So we have some, good people around like Rotary Club, and they are willing to support this kind of initiative. మంచి పనులు చేయడానికి చాలామంది సహకారం అవసరము. ఆ సహకరించే వాళ్ళలో ముందుగా ఉండేవాళ్ళు రోటరీ క్లబ్ సభ్యులు. ఎక్కడైనా సరే ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి అంటే మన రోటరీ క్లబ్ వారిని సంప్రదిస్తే వాళ్ళ సహకారం మనకు అందుతుందని చెప్పి ఆమె వాగ్దానం చేస్తున్నారు. ఈ మంచి అవకాశం అందరూ ఉపయోగించుకోండి. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు హనుమప్రసాద్ నరహరి. రోటరీ క్లబ్ సౌజన్యంతో ప్లస్ కొంతమంది పేరెంట్స్ సౌజన్యంతో ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చానండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ పిల్లలందరూ జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు, అండ్ దే వాంట్ టు స్పెండ్ దేర్ సమ్మర్ టైమ్ ఇన్ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్. ఇవాళ వీళ్ళు ఇక్కడ నిజాంపేట దగ్గర ఉన్న చెరువు దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఈ చెరువు చుట్టుపక్కల చాలా గార్బేజ్ ప్లాస్టిక్ ఉంది, ఇదంతా క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఏంటంటే దే ఫార్మ్డ్ వన్ కాలింగ్ దర్ ప్యాటర్న్ హమ్కే. ఇట్స్ a student-led non-profit initiative, and they are collecting all synergies. అందరినీ గ్రూప్గా ఫామ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. వాళ్ళ మొదటి ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళ మొదటి ప్రోగ్రాము మన చుట్టుపక్కల ఉన్న చెరువులు బాగు చేయాలి, చుట్టుపక్కల మన గ్రీనరీ పెంచాలని వాళ్ళ ఏమండి. వాళ్ళ ఇనిషియేటివ్స్ అన్నీ నేను సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. పేరెంట్గా నా వంతు నేను సహాయం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ నేను మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా సహాయం చేయాలనుకుంటున్నాను. నేను ఇన్ఫోస్లో డెలివరీ డైరెక్టర్ వర్క్ చేస్తానండి. ఐల్ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ from my organization also to their CSRA initiatives. Okay, thank you very much. ఇప్పుడు సామాన్యంగా చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేద్దామంటే తల్లిదండ్రులు ఇంత ఎండాకాలంలో పని చేయడం ఎందుకు, తర్వాత చెత్తలోకి వెళ్ళి చేతులు పాడైపోతే ఎలర్జీలు వస్తాయి, రకరకాల కారణాలు చెప్పి సామాన్యంగా నిరుత్సాహపరుస్తారు. మీరు మీ పాపని, మీ అమ్మాయిని ప్రోత్సహించడానికి కారణం ఏంటి? అంటే వీళ్ళకి ముందు రియాలిటీ తెలియాలండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇఫ్ దే లివ్ క్లోజ్ టు రియాలిటీ దే రియలైజ్ లైఫ్ బెటర్. అది నా ఏం అనమాట. సో ఒకటి సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని అదొకటి, బట్ దట్స్ నాట్ ద లైఫ్. యూ దట్ కమ్ అండ్ సీ ద రియాలిటీ అరౌండ్. ప్రపంచం ఎలాగుంది, చుట్టుపక్కల ఎలా ఉంది, మన ఇంటి పక్కన చెరువు ఎలాగుంది, ఏ విధంగా పాడవుతుంది, మన పరిసరాలు శుభ్రం లేకపోతే, మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే బేసిక్ మోరల్ అండర్స్టాండింగ్ లేకపోతే. సో ఐ డెఫినెట్లీ సెండ్ ఆల్ ద కిడ్స్. ఐ విల్ బ్రింగ్ మై సెకండ్ kid also. He is now in 6th standard. He is in school now. I'll involve him also going forward for the initiatives. So tapakunda it will create a sense of responsibility for the kids in their mind, and they are seeding the good thoughts into their mind with all these initiatives definitely, and they'll grow and build like big trees when they grow in their age. Thank you. చిన్నప్పుడే ఒక బాధ్యతని తీసుకునే ఒక వ్యక్తిత్వాన్ని పిల్లలకి అలవాటు చేయడంలో వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశతోటి ఒక తండ్రిగా ఆయన పిల్లల్ని ఇలాంటి సామాజిక సేవ విషయం గురించి ప్రోత్సహిస్తున్నారు. మీలాంటి తల్లిదండ్రులు సమాజంలో ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు ఉషా కుమారి. నేను గోకరాజ్లో వర్క్ చేస్తున్నాను, ప్రొఫెసర్ కింద ఈసీ డిపార్ట్మెంట్లో. మీ పరిచయం? పేరు గంగారాం సార్, నేను సివిల్ ఇంజనీర్. ఓకే సార్, మీ అమ్మాయి ఈ రకంగా ఈ చెరువు దగ్గర అంతా శుభ్రం చేద్దామని ఒక ఐడియా తోటి వచ్చినప్పుడు మీరేమనుకున్నారు తల్లిదండ్రులుగా? మీ అంటే తను స్కూల్లో 3rd క్లాస్ నుంచి స్కూల్ DPS చదివింది 10th క్లాస్ దాకా. బట్ 10thలో ఏమందంటే నాకు ఎప్పుడు వెళ్ళినా స్కూల్కి వెళ్ళే దారిలో చాలా స్మెల్ వస్తుంది మమ్మీ, ముక్కు మూసి స్మెల్ వలసి వస్తుంది, ఏసీ బస్ అయినా సరే స్మెల్ వస్తుంది, లోపల కూడా వచ్చేస్తుంది. సరే ఏం చేద్దాం మరి అంటే మేము స్కూల్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసి అందరం కలిసి క్లీన్ చేస్తామంది. సో అవన్నీ తర్వాత బోర్డ్స్ అయ్యాక చూద్ది, కానీ ఇప్పుడు కాదు, వీటి గురించి ఆలోచించొద్దు అని నేను చెప్పా ఫస్ట్.
సో బోర్డ్స్ అవగానే అగైన్ షీ కమ్ అప్ విత్ దిస్ ఆబ్జెక్టివ్ అండ్ దెన్ స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్ మీట్ అయ్యింది. మీట్ అయ్యాక మ్యామ్ మేము పర్మిషన్స్ లేకుండా వీ కెనాట్ సెండ్ అవర్ స్టూడెంట్స్ అనే అన్నారు ఆవిడ. సో అగైన్ షీ వెంట మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి 2-3 సార్లు వెళ్ళి, ఎందుకంటే మేమేమి అంటే మేము వెళ్ళి కూడా వెళ్ళలేదు. షీ హ్యాస్ టేకెన్ అప్ ఎవ్రీథింగ్ హెర్ ఓన్. వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. దెన్ షీ మెట్ అగైన్ ప్రిన్సిపల్ మ్యామ్ కలిసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నౌ. అండ్ దెన్ అగైన్ ప్రహరీ ట్రస్ట్ని కూడా మీట్ అయ్యింది అలాంగ్ విత్ స్వచ్ఛ భారత్ వాళ్ళని, నెక్స్ట్ రోటరీ క్లబ్ వాళ్ళని, వీళ్ళందరినీ మీట్ అయ్యింది. సో ఫైనలీ దే సపోర్టెడ్ యాజ్ అ లాట్. సో నౌ ఇది ద ఫస్ట్ ఇనిషియేటివ్ షీ హెస్ టేకెన్ అప్. తను డిజైన్ చేసుకున్న ఈ హమ్కే ప్రాజెక్ట్ ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఇంకా నేను ఏదైనా సొసైటీకి చేయాలి, సొసైటీకి చేస్తాను, నా తరపు నేను చేస్తాను అని షీ కేమ్ అప్ విత్ హర్ ఫ్రెండ్ సిరి యాజ్ వెల్. అది సో మీకు ఇదంతా ఒక సాహసంలా అనిపిస్తుందా, లేకపోతే అయితే భయం వేసింది. అమ్మో లేక్ క్లీనప్ అంటే ఏంటి, చెల్లో ఏం దిగుతారా, లేకపోతే పైన కూడా క్లీనింగ్ అన్నా సరే గాజు పెంకులు అన్నీ ఉంటాయి కదా, అది కొంచెం భయం వేసింది. ప్లస్ వీళ్ళకి అలవాట్లేదు ఇది, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా. సో మేము మనస్ఫూర్తిగా అయితే రాలేదు, బట్ వచ్చాక వీఆర్ సాటిస్ఫైడ్ హౌ ద షీ హస్ డన్. ఇలాంటి పనులు చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అంటే మీలాంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చెత్త డిస్పోజబుల్ అనేది ఎక్కడ ఓపెన్ ల్యాండ్ కనపడితే ఓపెన్ ల్యాండ్లో వేసేయకూడదు. దీన్ని ప్రాపర్గా మున్సిపాలిటీ వాళ్ళు ట్రాష్ క్యాన్స్ పెడతారు, ట్రాష్లో డిస్పోజ్ చేయాలి. ప్రాపర్ డిస్పోజల్ ఉండాలి. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని, థర్మాకోల్ అని, ప్లాస్టిక్ అని ఇదంతా డీకంపోజ్ అవ్వవు సాయిల్. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాటర్ లేకపోవటం, చాలా ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ రావటం చాలా ఉంటాయి దీనివల్ల. సో ఇప్పుడు మనము ప్రాపర్గా చేస్తేనే మన నెక్స్ట్ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. బికాజ్ మన ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ మన స్టేజ్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళదే. సో వీ హ్యావ్ టు గివ్ బెటర్ ఇండియా, బెటర్ క్లైమేట్, బెటర్ ఎన్వైర్న్మెంట్. అందువల్ల తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలు వస్తే వాళ్ళని చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చా కాదు, దే హ్యావ్ టు కమ్ అప్ విత్ దిస్ ఐడియాస్. అందరు పిల్లలు అలా రావాలి, అందరూ రావాలి, ఒకళ్ళు వస్తే సరిపోదు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా బయటకు పంపడానికి చాలా ఇబ్బంది పడతారు, అబ్బాయిలు అయితే పర్లేదులే అనుకుంటారు. మీరు అమ్మాయిని కూడా ధైర్యంగానే ముందుకు పంపించారు. సో ఇందులో అమ్మాయి అబ్బాయి తేడా ఉంటుందంటారా? ఎవరైనా ఉండదు, అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా జబ్బే హెల్తే. సో అక్కడ అబ్బాయి అనేది డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవరైనా సరే ముందరికి వస్తే చిన్నపిల్లలు ఎవరైనా అబ్బాయినా అమ్మాయినా సాహసంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలియాలి, అది రిజాల్వ్ చేసుకుని క్యాపబిలిటీలు రావాలి. దానికోసం వాళ్ళు చేయలేకపోతే మనం వెనక్కి ఉండాలి, మనం వాళ్ళ వల్ల కాకపోతే. ఒక రకంగా ఉషాకుమారి గారు ఆదర్శమైన తల్లిదండ్రులకు ప్రతీకగా ఉన్నారు. ఎవరైనా చిన్నపిల్లలకి రకరకాల ఆలోచనలు వస్తాయి, మన చుట్టూరా ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరిద్దామని. ఆ పరిష్కారం సాధించే క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరము. దశికాకి ఆ రకమైన ప్రోత్సాహం ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వీరిని చూసి మొత్తం మన దేశంలో, మన నగరంలో ఇతర తల్లిదండ్రులు కూడా ఉత్సాహం తెచ్చుకుని ప్రేరణ పొంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కూడా స్వయంగా ఇలాంటి సామాజిక విషయాల్లో పాల్పంచుకునేలా చేయాలి. ముందర వారి వంతు బాధ్యతలు కూడా చెత్త విషయంలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రంగా ఉంచుకుని చెత్తను బయట పారడం విషయంలో బాధ్యతగా ఉంటే అది చాలా గొప్ప సేవగా మనం అనుకోవచ్చు. మీ అమ్మాయికి మీరు చేస్తున్న ప్రయత్నాలకి మొత్తం ఈ ఇనిషియేటివ్ అంతటికి కూడా మంచిగా ఫ్యూచర్ ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి క్లీన్ డ్రైవ్ చేసే అవకాశం రాకుండా అంతా కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. హమ్కే సంస్థని ఏర్పాటు చేసిన చిన్నపిల్లలు దశిక, సిరి సహాయం కోసం రకరకాల వ్యక్తులను సంప్రదించారు. అందులో ముఖ్యంగా రఘు గారు ప్రహారీ సంస్థ ప్రతినిధి. ఆయన ఆ ప్రహారీ సంస్థని వారు సహాయం కోసం కోరిన వెంటనే ఏ రకంగా చేయాలి, ఏ విషయంలో చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందన్న విషయంలో రఘు గారు పూర్తిగా సహకారం ఇచ్చారు. రఘు గారు నమస్తే. మీరు ఈరోజు జరుగుతున్న ఈ చెరువు శుభ్రత, అందులో చిన్నపిల్లల భాగస్వామ్యం గురించి మీ ఆలోచన చెప్తారా? అయితే ఎప్పుడైతే రిషికాన్ ఇంకా సిరి వీళ్ళు హమ్కే సంస్థ నుంచి వచ్చి మమ్మల్ని సపోర్ట్ గురించి అడిగారు, చాలా మంచి పని. చిన్నపిల్లలు 10th స్కూల్ పిల్లలు, అందులో వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి వాళ్ళ ఒక సంస్థ ఏర్పాటు చేసి దాంతో మన చుట్టూ పరిసరాలన్నీ క్లీన్గా ఉండాలి, చేద్దాము, చెరువులు కానీ ఇవి క్లీన్ చేద్దామనగానే మా వంతు సహాయం మేము చేస్తాము అని ముందుకు వచ్చి మేము బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళని ముందు అంతా నడిపిస్తూ. సో ఈ సంస్థ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వారికి ఏ రకమైన సహకారం అందించారు మీరు?
అంటే వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన గ్లౌజెస్ కానీ టూల్స్ కానీ ఇట్లా గ్లాసెస్ అట్లా మా దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి సమకూర్చి వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ ఇవ్వడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ చేశాం. చాలా బాగున్నది. ఎవరైనా మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు సహకరించడం అన్నది ఆ మంచి పని కన్నా గొప్ప మంచి పని అనిపిస్తుంది. ఎందుకంటే సహకారం లేకపోతే కొన్ని పనులు అవ్వవు. ఈ చిన్నపిల్లలిద్దరూ మొదలుపెట్టిన పనికి ఇంతమంది సహకరించడం, ముఖ్యంగా రఘు గారి మార్గదర్శకత్వం కూడా లభించడము చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ప్రయత్నం మన ప్రాంతాల్లో ఎవరు చేసినా కూడా పెద్దలు ఎవరైనా సహకరించండి, పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచద్దు. మీరు కూడా అలాంటి విషయాల్లో భాగస్వాములు కండి. మన నగరాన్ని మరింత స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడానికి అందరూ కలిసి పనిచేద్దాం. నిజాం లేక్ దగ్గర ఈ వాలీబాల్ కోర్ట్ దగ్గర మన ఛానల్ క్యూఆర్ కోడ్ని ఫిక్స్ చేశాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం వస్తుంది. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము అందరికీ కోరుకునేది, అందరికీ మా వినతి, ఈ క్యూఆర్ కోడ్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఛానల్ని చూసినప్పుడు కూడా అందులో సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.